హాయ్ ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఉన్నా. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రామ్. సో ఈ రోజు నేను నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎట్లా చేస్తానో చూపిస్తారండి. ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళతో, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇంకా నాకు కావాల్సిన పదార్థాలన్నీ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నా, ఇంకా రెడీగా పెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మసాలా ఐటమ్స్ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ నేను ఫస్ట్ చికెన్ వేస్తా. దీంట్లో వాటర్ పోయేంత వరకు ఉడకాలి. మళ్ళీ మనం కడుక్కున్నప్పుడు కూడా వాటర్ వంపి, అంటే వాటర్ చుక్క కూడా ఉండద్దు, అంటే చికెన్ ఫ్రై మంచిగా వస్తుంది అట్లుంటే. ఇంకా మళ్ళీ చికెన్ ఉడికేటప్పుడు వాటర్ పైకి వస్తాయి కదా, ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడకాలి. ఆయిల్ పైకి తేలాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అట్లా కుక్ అవ్వాలి. మళ్ళీ కుక్ అయిన తర్వాత తగినంత కారం, అంటే కొందరు స్పైసీగా తింటారు, కొందరు నార్మల్గా తింటారు. ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని ఈ పీసెస్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని చిల్లీ, ఇంకా ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి కొంచెం ఒక 5-10 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇంకా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచి కొంచెం చికెన్ మసాలా, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.